కేరళ 10 సంవత్సరాల తర్వాత కేరళలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడం అనేది శుభసూచకం. మరి అక్కడ 3 రోజుల పాటు ప్రచారం చేసినటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి కేరళ సీఎం గారి మీద విజయన్ మీద ఎక్స్పైర్ టాబ్లెట్ ఏదైతే టైం అయిపోయిన టాబ్లెట్ తోని మరి పోల్చడం అనేది అక్కడ కాంగ్రెస్ పార్టీ శ్రేణులల్లా ఒక ప్రత్యేకమైన ఉత్సాహాన్ని నింపినట్టయింది. మరి దీనికి సంబంధించి వాళ్ళ కేరళలో ఏదైతే 3 రోజులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రచారం చేయడం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రచారం చేసినటువంటి అన్ని నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ 100% గెలవడం అది స్వాగతించవలసిన విషయం. మరి వాళ్ళ దేశంలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తర్వాత మరి అత్యధిక ఇమేజ్ ఉన్నటువంటి నాయకుడిగా రేవంత్ రెడ్డి గారికి గుర్తింపు రావడం చాలా సంతోషకరం. మరి అక్కడ ఏదైతే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకుల ఒక కొత్త ఉత్సాహాన్ని నింపి ఒక నూతన ఉత్తేజాన్ని కల్పించి అలా కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం మరి 3 రోజుల పాటు చాలా నియోజకవర్గాలు తిరిగి కష్టపడ్డటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరి తెలంగాణ ప్రభుత్వం ఎక్కువగా పెద్దపల్లి శాసనసభ్యుడిగా వారికి ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి కేరళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు మరి గెలిపించినటువంటి శ్రేణులందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం.